హలో ఫ్రెండ్స్, రేణు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి ఓ మంచి నాన్ వెజ్ ఐటెంతో వచ్చేసానండి. చాలా సులభంగా రుచికరంగా మటన్ కీమాతో పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బాగా వేడెక్కాక అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చితే మొత్తం నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 3 యాలకులు, 2 జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వీటిని బాగా వేపుకోవాలి. ఈ మసాలాలు వేగాక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేపుకున్నాక అందులో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా వేపుకోవాలి. ఇందులో ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న 1/2 కిలో మటన్ కీమాని వేసుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ కీమాకి బాగా పట్టించుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు వేయించుకుందాం. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలాక బాగా కలుపుకొని 1 కప్పు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకుందాం. కీమా ఉడికిపోయాక 1/2 కప్పు పెరుగు వేసుకొని తరకలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే పెరుగుని స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో 1 కప్పు మీడియం సైజులో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకుందాం. టొమాటో ముక్కల్ని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గాక ఓసారి బాగా కలుపుకోవాలి. ముందుగా అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ వేసి స్లోగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకుంటే బియ్యం ముక్కలైపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు వేసుకోవాలి. ఇందులో నీళ్లు కలుపుకోండి. 2 కప్పుల బాస్మతి రైస్కి 3.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో నీళ్లు మరిగేంత వరకు ఉంచుకోవాలి. నీళ్లు మరిగాక మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు నీళ్లు ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు వదిలేయండి. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ కీమా పులావ్ రెడీ. చూసారుగా ఎంత పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా వచ్చిందో. మనం ఇక్కడ ఎలాంటి కలర్స్ వాడలేదు, అయినా ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇప్పుడు ఈ కీమా పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుందాం. ఈ కీమా పులావ్ని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ తప్పకుండా చేయండి. రేణు డైరీస్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఆ పిక్ని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.